ఈ వీడియోలో డ్రింకర్ సాయి తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గా చిన్న మూవీస్‌కి ఎంత బజ్ వచ్చిందో లేదు. ఈ మూవీకి అయితే చాలా బజ్ వచ్చింది భయ్య. ఎందుకంటే యూత్‌ని టార్గెట్ చేస్తూ ఒక టీజర్ అండ్ ట్రైలర్ కట్ అయితే వదిలారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో గట్ట. సో, అది చాలా బాగా ఆకట్టుకుంది జనాల్ని. అందువల్ల గ్రేట్ బజ్ అయితే వచ్చింది మూవీకి. సో, మూవీ అయితే చూసి రావడం జరిగింది. డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ 24 మినిట్స్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి చాలా రొటీన్ స్టోరీ ప్లాట్ భయ్య. మెయిన్ లీడ్ అయిన హీరో ఒక అమ్మాయిని అయితే లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి తనకి ఇష్టం లేకపోయినా హీరోని చూసి భయపడైతే ఇష్టం ఉందని చెప్పొద్ది. దాని తర్వాత ఆ అబ్బాయి లైఫ్ నుంచి అయితే విడిపోద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు మన హీరో ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీ డ్రింకర్ సాయి. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అని తెలుగు డబ్బిన మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్లు ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి భయ్య. నాకు బాగా నచ్చిన మూవీస్ అండ్ వెబ్ సిరీస్ని అందులోకి యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకేం నచ్చలేదు భయ్య. చాలా బజ్ ఉంది. కాకపోతే ట్రైలర్ అండ్ టీజర్లో ఎలాగైతే యూత్ని టార్గెట్ చేశారో మూవీ మొత్తం కూడా సేమ్ అంతే భయ్య. యూత్నే టార్గెట్ చేసుకున్నారు. చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టేసి అనవసరమైన ఎక్స్పోజింగ్ సీన్స్ పెట్టేసుకుని ఓన్లీ అవి ఉంటే సరిపోద్ది, సినిమా హిట్ అయిపోద్ది అన్నట్టుగా తీశారు. లిటరలీ స్టోరీ మీద అసలు కాన్సన్ట్రేషనే లేదు. ఎప్పటి నుంచో చూస్తున్న రెగ్యులర్ రొటీన్ స్టోరీయే. దానికి ఏమన్నా కొంచెం మంచి స్క్రీన్ ప్లే యాడ్ చేస్తారంటే అస్సలు ఏం లేదు భయ్య. అంతా కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది అండ్ ఫోర్స్డ్గా ఉంటుంది అనమాట. మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా ప్రొసీడింగ్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, యాక్టింగ్ పరంగా కానీ ప్రతిదీ కూడా ఫోర్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక హీరో హీరోయిన్ వెంబడబడి లవ్ చేయడం, దాని తర్వాత ఫెయిల్యూర్ అయితే డ్రింక్ అలవాటు చేసుకుని ఏదేదో చేయడం, ఇదంతా ఎప్పటి నుంచో చూస్తున్నాం. బట్ ఈ మూవీలో కొంచెం చేంజ్ చేస్తారనమాట. హీరోయిన్ బలవంతంగా లవ్ చేసి దాని తర్వాత అయితే సరే నేను లవ్ చేయట్లేదు, నిజంగా నాకు ఇష్టం లేదు నువ్వు అని వెళ్ళిపోద్ది. ఓకే, బాగానే ఉంది. మనకు మూవీ స్టార్టింగ్లోనే అర్థమైపోయి ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని చెప్పేసి. హీరోది తప్పు పెట్టుకుని లాస్ట్ వరకు కూడా తనే రైట్ అన్నట్టు చూపిస్తారనమాట కావాలని చెప్పి. లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చి పడదూపుతారు యూత్ కోసం అని చెప్పి. ఇప్పుడు దాకా ఫోర్స్ చేసి 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 చూడండిరా అని చెప్పి లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చేసరికి నాకైతే చాలా చిరాకు వచ్చింది. హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం చాలా వర్స్ట్ చేసి పడదొబ్బారు. తన పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, యాక్టింగ్ పరంగా కూడా బాగానే ఉంటుంది, తను తీసుకున్న డెసిషన్స్ పరంగా కూడా బాగానే ఉంటుంది. బట్ ద ఎండ్ ఆఫ్ ది మూవీ హీరోయిన్ అయితే తింగరదాన్ని చేసేస్తారు. ఏదో తందే తప్పు అన్నట్టు చేస్తారనమాట. స్టోరీ పరంగా నాకేం నచ్చలేదు భయ్య. స్క్రీన్ ప్లే చాలా వర్స్ట్ ఉంది. చాలా డబుల్ మీనింగ్స్ డైలాగ్స్, అన్వాంటెడ్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి. చిరాకు వచ్చింది నాకు అవన్నీ చూడడం కానీ. అంటే చాలా క్రింజ్ ఫీల్ అయితే వచ్చింది అనమాట నాకు అవన్నీ చూడడానికి. నాకు అంత వర్త్ ఇట్ అయితే అనిపించలేదు నేను ఇచ్చిన టైం అండ్ మనీ. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే థియేటర్స్లో రన్ అవుతుంది, మీ ఇష్టం. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి అనమాట. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.